110 రోజుల్లో ఒక్కటైనా ప్రజలకు పనికొచ్చే పని చేశారా అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కరువు నేపథ్యంలో ఏం చేయాలని దానిపై కనీస కసరత్తు కూడా జరగట్లేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎండాకాలంలో కూడా చెరువులు మత్తళ్లు దూకేవయ్యన్న జగదీష్ రెడ్డి పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం చర్యలు చేపట్టట్లేదన్నారు. రైతుల పట్ల ప్రభుత్వానికి ఎందుకింత వివక్ష అని ప్రశ్నించారు. కేసీఆర్ జిల్లాల పర్యటన నేపథ్యంలోనే పంట కాలువలకు నీళ్లు వదులుతున్నారన్నారు జగదీష్ రెడ్డి. ఇప్పటిదాకా కాళేశ్వరమే లేదు, కాళేశ్వరం నిష్ప్రయోజనం అయిపోయింది, మొత్తం కుంగిపోయిన 3 పిల్లర్లతోని మొత్తం కాళేశ్వరం పోయింది అని చెప్పి ప్రచారం చేసిన ప్రభుత్వం రేపు కేసీఆర్ గారు వస్తున్నారు 5వ తారీఖు అన్న భయంతో నిన్న లిఫ్ట్లు ప్రారంభం చేసింది. లక్ష్మీ పంప్ హౌస్ కావచ్చు, గాయత్రి పంప్ హౌస్ కావచ్చు. ఎందుకు ప్రభుత్వం ఈ రకంగా దుర్మార్గంగా ప్రవర్తించింది? ఒకవైపు మా మాజీ శాసనసభ్యులు దీక్షలు చేయడం, రైతులు కూడగట్టుకొని ధర్నాలు చేయడం చేసిన తర్వాత అప్పటికి కూడా కదలలేదు. కేసీఆర్ గారు 5వ తారీఖు నేను వస్తున్నా కరీంనగర్కి అనంటేనే ఇవాళ నీళ్లు విడుదల చేయడం మొదలుపెట్టిండ్రు.